ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. కీర్తన గ్రంథము 34వ కీర్తన 9వ వచనము. ఫియర్ ద లార్డ్, యు హిస్ హోలీ పీపుల్, ఫర్ దోస్ who fear him lack nothing. Psalms chapter 34 verse 9. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునిపై మనము భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఏ కొదువ రాదు అని ఈరోజు లేఖన భాగము చాలా సుస్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రోజున నీవు దేవుని యందు భయభక్తులు ఉంచగలిగితే నీవు అన్ని విషయాల్లో సమృద్ధి కలిగి సంతృప్తి కలిగి ఉంటావు. నీ పరిస్థితి లేమికరంగా ఉన్నదేమో, నీ గృహములో కావలసినంత ఆహారము లేక, నీ హృదయములో మనశ్శాంతి లేక, నీ ఉద్యోగ వ్యాపారములో సరైన సంపాదన లేక నీవు జీవిస్తున్నావేమో, అనారోగ్య పరిస్థితులు నిన్ను చుట్టుముట్టాయేమో, నీకు శరీరంలో కావలసిన స్థాయిలో బ్లడ్ లేదేమో, ఇమ్యూనిటీ పవర్ లేదు అని డాక్టర్స్ అంటున్నారేమో, ఈ రోజున నీవు ఏ విషయంలోనైతే కొదువ కలిగి ఉన్నావో, ఏదైతే లేదు అని బాధపడుతున్నావో, ఏ విషయంలో అందరికన్నా తక్కువగా చూడబడుతున్నావో ఆ విషయంలో దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. ఆ విషయాల్లో నీవు గొప్ప అద్భుతాలను చూడబోతున్నావు. కీర్తనకారుడైన దావీదు అబీమెలెకు నుండి తప్పించుకున్న తరువాత ఈ కీర్తన వ్రాసినట్లుగా మనం చూడవచ్చు. దావీదు ఒక భయంకరమైన సమస్యల్లో ఇరుక్కొని ఇక నా పని అయిపోయింది అని అనుకున్న ప్రతిసారి కూడా దేవుడు దావీదుకు సహాయము చేస్తూనే వచ్చాడు. అందుకే దావీదు అంటున్నాడు, ఆయనను రుచి చూసి తెలుసుకోవాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి, ఆయన శక్తి ఏమిటో గ్రహించాలి, గ్రహించి అలానే ఊరకు ఉండిపోకూడదు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు ఆయనే అన్ని చూసుకుంటాడు. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని దావీదు కీర్తిస్తున్నాడు. అయితే ఈ భయభక్తులు ఉంచడం అనే అంశము చాలా మంది మర్చిపోతుంటారు. దావీదు భక్తుడు ఈ కీర్తనలో ఏమన్నాడు అని మనం ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, యెహోవా భక్తులారా అని సంబోధించాడు. అనగా ఆల్రెడీ దేవుణ్ణి ఎరిగిన వారు, అప్పటికే విశ్వాసములో కొనసాగుతున్నవారు అని మనము అర్థం చేసుకోవచ్చు. అదేంటండి, ఆల్రెడీ దేవుణ్ణి ఎరిగిన వారికి ఆయన యందు భయభక్తులు ఉండవా అంటే ఆ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఉండవు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనం చూడవచ్చు, విశ్వాసులము అని చెప్పుకుంటున్న కొంతమంది దేవునికి ఎంతో విరోధముగా, ఆయన నామానికి ఎంత ఆయాసకరంగా జీవిస్తున్నారో అని. పేరుకైతే విశ్వాసులే కానీ ఆయన చెప్పినటువంటి ఏ మాటను వారు అనుసరించరు, ఏ విషయాన్ని ధ్యానించరు, పాటించరు. దేవుని యందు భయభక్తులు ఉంచకపోగా ఈ లోక సంబంధమైన విషయాలపై వారి హృదయాన్ని ఉంచుతారు, మనుష్యులపై నమ్మకాన్ని ఉంచుతారు, వారి కలిగి ఉన్న ధనం పైన, జ్ఞానం పైన ఆలోచన ఉంచుతారు. అందుకే వారి జీవితాల్లో ఈరోజు లేమి, వారి జీవితాల్లో ఈ రోజున ఒడిదొడుకులు, ఏదో ఒక విషయంలో బలహీనతలు చూస్తున్నారు. సారెపాతు విధవరాలు తన దగ్గరున్న కొద్ది పిండి నూనెతో ఎలా జీవించాలి అని అనుకుంది. ఈ కరువులో ఎలా బ్రతకాలి అని ఆలోచన చేసింది. కొదువలో ఉండి లేమిలో ఉంది. అదే సమయంలో దేవుడు ఏలియాను పంపి, ఉన్న దాంట్లో నాకు రొట్టెను చేసి పెట్టమ్మా అంటే ఆమె లేమిలో ఉన్నప్పటికీ దేవుని యందు భక్తిని, భయమును బట్టి ఆ మాటకు లోబడి ఆమె ఏలియాకు భోజనం సిద్ధపరిచింది. అందుకు ప్రతిగాను దేవుడు ఆమెను, ఆమె కుమారుణ్ణి కరువు కాలమంతా పోషించాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అడవిలో ఉన్న సింహము సాధారణంగా ఎప్పుడూ ఆకలితో ఉండదు. కావలసినంత ఆహారము దాని కుటుంబానికి రెడీ చేసి పెట్టుకుంటుంది. ఒకవేళ అదైనా లేమితో ఉండొచ్చేమో కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ లేమి ఉండదు, ఏ కొదువ ఉండదు. పేతురు కూడా యేసయ్య మాటకు లోబడి
ఉండబట్టే కదా అతని జీవితంలో ఆ రోజున అద్భుతం చూశాడు. ఒక్క చేప కాదు, విస్తారమైన చేపలు పట్టగలిగినాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు సమృద్ధితో తప్పక నింపబడతావు. నీ లేమి నుండి నీవు తప్పక బయటపడతావు. అన్ని విషయాల్లో నీవు సమృద్ధి కలిగి నీ కుటుంబముతో సంతోషంగా సమాధానంగా జీవించగలుగుతావు. అయితే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా అని ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తే, ఆయన్ని కాదు అనుకుని జీవిస్తే లేమినే చూస్తాము. కానీ ఆయనకు ఇష్టకరంగా విధేయతగా భక్తితో జీవిస్తే ఏ కొదువ నీ చెంతకు రాదు. అది అనారోగ్యమైన ఆర్థిక ఇబ్బందులైనా దేవుడే అన్నిటిని చూసుకుంటాడు. ఆయనే పోషిస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సమస్తమును సాధ్యపరచగలిగిన తండ్రి, మీకు వందనములయ్య, స్తోత్రములు. ఈ యొక్క సమయంలో అయ్యా మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడారయ్యా. మీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే మాకు ఏ కొదువ ఉండదు అని. అవును ప్రభువా, ఎటువంటి లేమి మా యొద్దకు రాదు అని. గృహములో కావలసినంత ఆహారము, శాంతి, సమాధానము, అన్ని విషయాల్లో సమృద్ధిని మేము చూస్తామని అయా, గొప్ప అద్భుత కార్యాలను మేము చూస్తామని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, మీ యందు భయభక్తులు కలిగినటువంటి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. అవునయ్యా, మీ మాటకు లోబడి జీవించేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభువా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము, మీ యొక్క దయగల హస్తము ప్రతి బిడ్డకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి. మీ యందు నమ్మిక ఉంచుతుండగా, మీ పైన విశ్వాసం ఉంచుతుండగా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నావు తండ్రి. సహాయం చేయండి అయా. మీకు ఎల్లప్పుడూ మొరపెట్టేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి తండ్రి. అప్పుల భారాల నుండి విడుదలను అనుగ్రహించండి. అప్పు ఎలా తీర్చుకోవాలో తగినటువంటి జ్ఞానాన్ని మీరు వారికి ప్రసాదించండి. అదేవిధంగా నా ప్రభా, కుటుంబములో క్షేమాన్ని దయచండి. కుటుంబములో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి అయా. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. వారి మధ్య ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. యవన వయసులో డ్రగ్స్ ఎడిక్షన్కి కానీ, గేమ్స్ ఎడిక్షన్కి కానీ బానిసలై ఉన్నటువంటి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. అయా, మీరే ఆ బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. మంచి భవిష్యత్తును వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. రక్షణ లేక, మారు మనసు లేక ఉన్నటువంటి బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసును అనుగ్రహించండి. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి తండ్రి. అయా, ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి తండ్రి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది తండ్రి. ఆ ఘనమైన కార్యాన్ని మీరే వారి పట్ల జరిగించమని, సాటి అయిన సహకారాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు సంతానాన్ని అనుగ్రహించండి. ఎన్నో హాస్పిటల్ తిరిగినప్పటికీ ఫలితము లేక ప్రభా, ఈ రోజున దుఃఖముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు అయా తండ్రి గర్భఫలాన్ని మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు మీరు తోడై ఉండండి. అయా తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఎందరైతే బిడ్డలు అయా చేతి పనులు లేక బాధపడుతున్నారో వారికి సరైనటువంటి పనిని మీరు దయచేయండి నా ప్రభా. కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభా. భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా తండ్రి అయా మీరే విడుదల దయచేయండి. అనాథల పట్ల, అభాగ్యుల పట్ల అయా మీ దయను, మీ కనికరమును చూపించండి నా ప్రభా. అయా మరి తండ్రి విధవరాళ్ళ పక్షాన మీరు న్యాయము తీర్చండి. తల్లివై తండ్రివై వారిని ఆదరించండి, బలపరచండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. మా భారతదేశము సర్వ సమృద్ధి కలిగినటువంటి దేశముగా అయ్యా మా భారతదేశమును మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న మీ ప్రియులను, మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న నష్టాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. వారు ఎంతో దుఃఖపడుతుండగా తండ్రి ఆ దుఃఖమును కొట్టివేయండి నా ప్రభా. అయా
అయ్యా వారు చేస్తున్న కష్టార్జితం అంతటినీ కూడా మీరు దీవించండి అయ్యా. అదేవిధంగా ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.